నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, జగన్ మేనత్త విమల షర్మిల అండ్ సునీత మీద బాగా సీరియస్ అయ్యారు అని చెప్పేసి వినిపిస్తుంది. ఎందుకు సీరియస్ అయ్యి ఉంటారు? ఎందుకు సీరియస్ అయ్యారంటే చెప్పకనే చెప్పేది ఏంటంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే మేనత్త, షర్మిలకి కూడా మేనత్త. అలా అనుకుంటే సునీత గారికి కూడా మేనత్తే. చనిపోయింది వివేకానంద రెడ్డి గారు స్వయాన అన్నదమ్ముడు, ఆవిడ బ్రదర్ కదా. మరి ఆవిడ ఎందుకు అంటే విషయంకి వస్తే అక్కడ అర్థమవుతుంది ఏంటంటే కేవలం పులివెందుల్లో వారు వన్ సైడ్గా ఉండాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏకఛత్రాధిపత్యంతో గెలవాల్సింది, కడపలో కూడా అవినాష్ రెడ్డి గారు గెలుపు ఒకవైపు అనుకున్నది నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఎంటర్ అయ్యి డిస్టర్బ్ చేసేస్తున్నారు అన్నట్టుగా ఆవిడ నెగిటివ్గా చెప్తున్నారు. అక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు సునీత గారు షర్మిల గారు క్యాన్వాసింగ్ వస్తున్నప్పుడు చాలా మంది అడ్డుకుంటున్నారు. చాలా మంది అంటే ఎవరో కాదు, వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకోవడం? మీరు నిఖార్సుగా ఉన్నారు, మీ పథకాలన్నీ జనాల్లోకి వెళ్ళాయి, మీరు బంపర్ మెజార్టీతో గెలుస్తారని నమ్మకం మీకు ఉంది కదా. మరి వాళ్ళని ఎందుకు అడ్డుకోవడం? అడ్డుకోవడం ఏమవుతుంది? మాట పెరుగుతుంది, బాహాబాహి దిగుతారు, గొడవలు అవుతాయి. గొడవలు అయితే ఏమైంది? ప్రశాంతంగా ఉన్నది ఒకసారి డిస్టర్బ్ అయింది. ఈ విషయం అన్నీ చెప్పకుండా వీళ్ళిద్దరూ రావడం వల్ల పులివెందులా కానీ కడప కానీ రావణ కాష్టంగా తయారవుతున్నాయని విమల గారి స్టేట్మెంట్. ఆవిడ పబ్లిక్గా కూడా చెప్తున్నారు, అసలు వాళ్ళిద్దరికీ దైవభక్తి లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు. నేను ఈ విషయంలో చాలాసార్లు చెప్పి చూశాను. సొంత అన్న మీద తిరుగుబాటు చేయడం ఏంటి? అసలు అవినాష్ రెడ్డి ఎదుగుదలని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళకి 2-3 సార్లు క్లాస్ పీకేసరికి నా ఫోన్ ఎత్తడం మానేశారు. ఇట్లా ఉండడం అసలు కుటుంబ పరువుని బజారుకి ఈడుస్తున్నారు అన్నట్టుగా ఆవిడ రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎట్లా మరి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు నా అన్నయ్యనా తమ్ముడు సంథింగ్ చంపేశారు కదా, దీని మీద ఎంతవరకు ఏదో ఒకటి తేల్చానని చెప్పి ఆవిడ ఎక్కడ మాట్లాడలేదే, అవునా? సరే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, దాని గురించి ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పెంపుడు జంతువుని పెట్టినా ఈజీగా గెలుస్తుంది అనుకున్న నేపథ్యంలో భారతీ గారిని కూడా క్యాన్వాస్లో దింపి ఇంటింటికి తిప్పుతున్నారు. పైగా ఈవిడొచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎందుకలగా? అంటే మీకు భయం పట్టుకుందా? ఎక్కడ మీ ఓటు చీలిపోతుందని భయం ఉందా? పోనీ ఎలాగో ఈవిడ మేనత్త కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసు, వివేకానంద రెడ్డి గారి గురించి తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి ఎవరంటే ఎక్కువ ప్రేమ? షర్మిల గారంటే ఎక్కువ ప్రేమ అని అందరూ చెప్పారు, విజయం గారు సహా అందరూ చెప్పారు. మరి అదే విజయం గారు ఇప్పుడు ఎక్కడ మాట్లాడలేదుగా. ఎందుకు? ఇదే విజయం గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లేరు. ఒకవేళ ఓటు వేస్తే ఎవరికి ఓటు వేస్తారు, ఒకవేళ సానుభూతిగా ఉంటే ఎవరి వైపు సానుభూతిగా ఉంటారు, ఒకరి వైపే మాట్లాడాల్సి వస్తే ఎవరి వైపు మాట్లాడతారు అనే ప్రశ్నకి ఆవిడ దగ్గర జవాబు లేదు. ఎందుకంటే ఒక తల్లిగా ఆవిడేం చెప్తుంది? ఇద్దరు 2 కళ్ళు, ఈ కన్నుకు చెప్తుందా, ఈ కన్నుకు చెప్తుందా? ఏ కన్ను పొడుచుకోలేదుగా, అంతే కదా. సో అట్లాంటి నేపథ్యంలో ఆవిడ స్తబ్దుగా ఉండిపోయారు. ఆవిడ ఎక్కడున్నారో తెలియదు. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆవిడ యుఎస్ వెళ్ళిపోయారు, మళ్ళీ ఎన్నికలు పూర్తయ్యే వరకు రారు అన్నట్టు కూడా చెప్తున్నారు. మేబీ అంటే ఒక తల్లిగా ఎటువైపు అనలేక, ఎటువైపు మాట్లాడలేక, ఈవెన్ ఆవిడ అదే ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద ప్రార్థన చేసి షర్మిల గారిని ఆశీర్వదించి పంపించారు. అదే ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించి ఆయన బస్సు యాత్ర కూడా పంపించారు. బట్ ఆవిడ దేవుడిని ఏమని కోరుకుని ఉంటారు? స్వామి, ఎవరి వైపు, లేదా జీసస్ వాళ్ళు క్రిస్టియన్ గారు, ఎవరు న్యాయం అనిపిస్తే, ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళని గెలిపించు అని చెప్పుంటారు తప్ప పర్టికులర్గా జగన్నే గెలిపించు, పర్టికులర్గా షర్మిల గెలిపించు అనలేదు తల్లిగా. సో ఈవిడ మేనత్త కూడా తల్లితో సమానం కాబట్టి ఈవిడ కూడా అలా ఉంటే బాగుండేదేమో కదా. అయితే ఇప్పుడు అక్కడున్న బీటెక్ రవి గారు లాంటి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఏంటని? షర్మిల గారు ఎవరి వైపు ఉంటారో చెప్పాలి. ఎందుకంటే షర్మిల గారు, విజయమ్మ గారు గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బిడ్డతో పాటు ఇకపై బిడ్డతో ఉంటారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు కదా. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? సో చెప్పకనే చెప్పారు విజయమ్మ గారు కూడా షర్మిల వైపు ఉంటానని. ఇప్పుడు మళ్ళీ ఒకే రాష్ట్రంలో తల్లి కూతురు కొడుకు పోటీ పడుతున్నప్పుడు ఎటు అనలేక సైలెంట్గా ఉండిపోయారు. అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఏమయ్యారు? విమల గారు సపోర్ట్గా మాట్లాడుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం పార్టీ పెట్టి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అదే గవర్నమెంట్ ఫామ్ అయ్యాక, తల్లి చెల్లి పక్క రాష్ట్రం వెళ్ళిపోయాక అప్పుడు ఏమయ్యారంటే ఆవిడ అడిగే ప్రశ్న ఏంటంటే,
జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని కూడా కుటుంబ సభ్యుల దగ్గరని చేర్చుకోలేదు, పరిపాలనా వ్యవహారంలో కుటుంబ సభ్యులు ఎవరు జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళందరినీ దూరంగా పెట్టాడని ఇవి చెప్తున్నారు. బాగుంది. మరి అవినాష్ రెడ్డి గారు బంధువేగా, అలాగే మన ఒంగోలు బాలినేని గారు మరి ఆయన బంధువేగా, మరి వీళ్ళని ఎలా దగ్గరికి తీసుకున్నారు ఆయన? ఆ క్వశ్చన్ కూడా వస్తుంది కదా. మరి బంధువుల్ని దగ్గరికి చేర్చుకోవడం వాళ్ళని ఎలా దగ్గర చేర్చుకున్నారు? ఇంకా వేలు విడిచిన మేనమ బంధువు ఏదో అంటారు చూసారా, అలాంటి బెండకాయ చుట్టాలు కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళని దగ్గర చేర్చుకున్నారుగా, వాళ్ళని దగ్గరికి చేర్చుకున్నారు, వీళ్ళు ఎందుకు చేర్చుకోలేదని ప్రశ్నిస్తే మరి ఆవిడ దగ్గర ఆన్సర్ లేదు. అంటే ఇప్పుడు చాలా మంది టీడీపీ శ్రేణులు వాళ్ళు చెప్పేది మాట ఏంటంటే, ఈవిడ ఎక్కడికక్కడ ప్రచారాలు చేసుకుంటూ మత ప్రచారాలు చేస్తూ మత మార్పులు చేస్తున్నారు, దానికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడుతున్నారని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. కొంతమంది టీడీపీ శ్రేణులు కూడా అలా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కాకినాడ సభలో కూడా ఏదో ఇష్యూ జరిగింది. కాకినాడలో ఆవిడ ఇట్లాగా సువార్త సభలు ఏమంటారు కదా, అటువంటి సభలు పెట్టుకున్నప్పుడు కూడా చాలా మందికి ఎట్లా మత మార్పులు చేస్తున్నారని ఆరోపణలు రావడం, కొంతమంది కేసు ఫైల్ పుటప్ చేయడం చేశారని మన వార్తలో కూడా చూసాం. ఇష్యూ అయింది. అప్పుడే విమలారెడ్డి గారి పేరు ఎక్కువగా తెర మీద వినిపించింది. ఎవరి విమలారెడ్డి? ఓహో, రాజశేఖర రెడ్డి గారి సోదరి ఈవిడ. సో ఈవిడేంటి, వీడి బ్యాక్ బోన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అందుకే పర్టికులర్గా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఆవిడ పరమైన మత ప్రచారాలు చేసుకుంటారు, ఆవిడకి ఈయన సపోర్ట్ ఉంది. ఎందుకంటే టీటీడీలో కూడా అన్య మతస్థులకు స్థానం లేని టీటీడీ లాంటి ధర్మ ప్రచారం ఉండాల్సిన దగ్గర కూడా అన్య మతస్థులు ఉన్నారు. అది చాలా మంది ధర్మ ప్రచారకర్తలు కంప్లైంట్ చేసిన ఎవరు చర్యలు తీసుకోవట్లేదండి. ఇప్పుడు ఎవరి మతం వాళ్ళకి గొప్పది. ఒక మతంలో ఇంకో మతంలో ఎంటర్ అవ్వకుండా ఉండాల్సిన పరిస్థితిలో వీళ్ళు డైరెక్ట్గా ఉద్యోగులుగా ఎలా అవుతారు? ఇంకోటి ఏంటంటే, కొంతమంది పేర్లు చూశాను, లలిత్ కుమార్ గారని, సుగ్గున కరుణాకర్ గారని, తర్వాత రాధా మనోహర్ దాస్ గారు, వీళ్ళు చాలాసార్లు అభియోగాలు కూడా చేశారు. అన్యమతస్థులకు అందులో చేస్తున్న టీటీడీలో చేస్తున్న చాలా మంది ఉద్యోగులు సొంత చర్చిలు ఉన్నాయి, వాళ్ళ ఫాదర్ పాస్టర్లుగా కూడా ఉన్నారు, వాళ్ళు ప్రూఫ్స్తో సహా కొంతమంది చూపించారంట. చూపించినా టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. టీటీడీ ఎందుకు తీసుకుంటుంది? టీటీడీ నడిపించేది ప్రభుత్వమే అయితే. సో ఇట్లాంటివన్నీ ఫేవర్గా ఉన్నప్పుడు విమలారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉంటారు. పైగా షర్మిల గారు కొంగు పట్టి అభ్యర్థిస్తున్నాను గెలిపించాను అంటే దానికి కూడా విమలారెడ్డి గారు ఏమంటారు? అసలు లీడర్షిప్ క్వాలిటీసే లేవు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ఈవిడ కొంగు పట్టుకొని అభ్యర్థిస్తుందంట. అభ్యర్థిస్తారు. ఎందుకంటే చాలా మంది కొన్ని మోసలో కొట్టుకుపోతున్నారు. ఎప్పుడు ఒకటేనా? మార్చి చూడండి, అవకాశం ఇవ్వండి. తమిళనాడులో చూడండి, 5 ఏళ్ళు ఒకరికి ఇచ్చారంటే మళ్ళీ 5 ఏళ్ళు ఇంకొకరికి. ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎలాగున్నా కానీ తమిళనాడులో వాతావరణం అంత బాగుండదు, చాలా వేడిగా ఉంటుంది, నీరు సమస్య. ఆ నీరు వల్ల కూడా మనుషులు బ్లాక్ అయిపోతారు. చూడండి, మ్యాక్సిమం వాళ్ళు బ్లాక్గానే ఉంటారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా తమిళనాడులో లేని ప్రాజెక్ట్ లేదు, తమిళనాడులో లేని ఇండస్ట్రీ లేదు. ఈ రోజుకి వాళ్ళ స్టేట్కి కావాల్సినవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఎలా? ఇటువంటి నిర్ణయాల వల్లే. మన దగ్గర అది లేదు కదా, ఒక మోసలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మార్పు రావడం కోసం, ఇంకా నన్ను అడిగితే తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది, ఆంధ్రాలో ఉండదు. బట్ వాళ్ళు ఓటు ద్వారా చూపించారు. బయటికి ఎవరు నోరెప్పకపోయినా సైలెంట్గా ఎక్కడ ఓటు వేయాలి, ఎవరికి వేయాలని తెలుస్తారు. సో అట్లాంటి నేపథ్యం ఉంది కాబట్టి ఆంధ్రాలో వీళ్ళకి భయం పట్టుకుందేమో. అందుకే వరుసగా ఒక్కొక్కరిని దించుతూ భారతి గారిని, ఇప్పుడు విమలా గారిని దించుతున్నాడు. ఆడవాళ్ళు ధీటుగా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? చనిపోయింది నా తండ్రి అంటున్నారు సునీత గారు, చనిపోయింది స్వయానా బాబాయ్ అంటున్నారు షర్మిల గారు. మేమేమనట్లేదు, వాళ్ళు ప్రభుత్వం మీదే కదా. 5 ఏళ్ళలో కనీసం ఎవరు చంపారో వాళ్ళ పేర్లు తీసుకొచ్చి శిక్ష వేయద్దు, తెలియజేయండి ఎవరినో వాళ్ళని. కనీసం వాళ్ళు మా తృప్తి కోసం వాళ్ళు అరెస్ట్ చేయండి అని కూడా అడుగుతున్నారు. ఎక్కడ క్లారిటీ లేదు. చూద్దాం మరి. పులివెందుల నియోజకవర్గం కానీ కడప నియోజకవర్గం కానీ అసలు వైఎస్ఆర్సీపీ పుట్టిందే రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో కదా. సో మరి ఆయనకి నిజమైన అభిమానులు, నిజమైన ఫ్యాన్స్ ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఆత్మ శాంతించాలంటే బిడ్డకి ఓటేస్తేనే శాంతిస్తుంది, ఎందుకంటే బిడ్డ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అన్నట్టు చెప్తున్నారు. సో విమలారెడ్డి గారు కొంచెం వాళ్ళని సీరియస్ కూడా అయ్యారట. అయినప్పటికీ వాళ్ళు అప్పటి నుంచి ఫోన్ ఎత్తడం అంతే కదా. ఒకవైపు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది, లేదా అరే ఎందుకు ఒకే కుటుంబంలో మీరు ఎందుకు ఇలా అవుతున్నారు అని చెప్పి ఈవిడే ఒక ఆడబిడ్డగా అందరినీ, కుటుంబ సభ్యులందరినీ అసెంబ్లీ చేసి ఏంటి మీ సమస్య, ఎందుకు ఇట్లా బయటకి రోడ్డు ఎక్కడం వల్ల మన పరువే పోతుంది,
అని సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇలాగ వేదికల మీదకి వచ్చి ఒకవైపు మాట్లాడితే ఇటు ఉపయోగం ఉండదు, అటు వాళ్ళు శత్రువులుగా మారుతారు. చూద్దాం మరి విమలారెడ్డి గారి నిర్ణయాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తాయో. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.